ఎవరా ఎవరు లచ్చులుగా అప్పులు ఎగ్గొట్టుకుంటా ఈడెళ్ళిన వాడు ఏం బీక్తానవరా? ఒడ్డు గడ్డి బిక్తాను తాత. మరి నేను పైసలు తొవ్వల మీద ఎండబోసి ఏరుకుంటానా అనుకుంటానవారా? ఈ పొలం దున్నక ముందు బదలని తీసుకున్న మనిషివి ఇప్పటి వరకు ఈకలేదు పోకలేదు, మరి నా పైసలు ఇస్తావా లేకుంటే ఎగ్గొడదాం అనుకుంటానవరా? చెప్పు అసలు నువ్వు ఏమనుకున్నా? నీ ఉద్దేశం ఏంద్రా లచ్చులుగా? నా అప్పు పైసలు నాకు రేపు పొద్దుగల వారేయకపోయినావు అనుకో, నీ ఇల్లు మొత్తం గుంటక కొట్టుడు అవుతుంది. మరి ఆ బోడగుండే ఎత్తే నా దగ్గర నడవదు మరి. తాత రేపో మాపో రైతు భరోసా పడుతుందట. ఒక 4 వద్దు లాగు, జర బొబ్బు పెట్టకు. అరే ఇంకా రైతు భరోసా పైసల మీదనే ఆశ పెట్టుకొని బతికేందుకు నీకు కొద్దిగా సిగ్గు చిరం అనిపించలేదు లచ్చులుగా? నిన్న ముఖ్యమంత్రి సార్ ఏమని మాట్లాడిండో విన్నావారా? రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈ రోజు యావరేజ్ గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. విన్నావా? ఆ మాటలు బట్టి రైతు భరోసా పైసలు వేసేటట్టు గ్యారెంటీ ఉన్నదని అనిపిస్తుందా నీకు? మళ్ళీ ఇంకా రైతు భరోసా పైసలు పడ్డాక నీకు పీకిత్తానంటాడు, సిగ్గు చిరం అనిపిస్తలేదా నీకు? ఇది ఎప్పుడు దున్నినావు, ఎప్పుడు అడకచ్చుకున్నావు? బలం అడకచ్చుకున్నావు, బాడుకావు, ఏళ్ళ పొద్దుగల బారేవా అడకదక్కడా? ఇంకా ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని నా సొంతోని